నమస్తే. రాష్ట్ర ప్రభుత్వానికి 4 మెడికల్ కాలేజీల ఒక మెడికల్ కాలేజీకి 50 ఎకరాల స్థలం. ఆ మెడికల్ కాలేజీ అన్ని విధాలుగా హంగులు పొంగులతో ఆ ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీ మెడికల్ చదివే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాంట్లో రకరకాలుగా కోర్సులు అవన్నీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ప్రభుత్వం తీరు. ఈ మెడికల్ కాలేజీలు పూర్తిగా అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని మీరు తెలియజేస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే అధికారం పూర్తిగా అన్నప్పుడు పీపీపీ అంటే ఏమిటి? చాలామంది ప్రజలకు తెలియడంలే పీపీపీ అంటే ఏమిటి. మేము తెలుసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా పేపర్ స్టేట్మెంట్లో కానీ లేదంటే మీరు ఎక్కడైనా వార్తలు ఇచ్చేటప్పుడు కానీ లేదంటే మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కానీ ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు కానీ ఈ విషయాలు ప్రజలకు తెలిసే విధంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మహాజన రాష్ట్ర సమితి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. పీపీపీ మెడికల్ కాలేజీల పురోగతి ఏమిటి, లేదంటే వైభవం ఏమిటి, లేదంటే ఆ విషయంలో పేద విద్యార్థులు ఎంబీబీఎస్ చదవగలరా చదవలేరా, ఒకవేళ ఆ పీపీపీ అనే విధానాన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు లేదంటే ఈ రాష్ట్రంలో ఉండే మెడికల్ కోర్సు చదివే విద్యార్థులకు ఏ విధమైన అందుబాటు ఉంటుంది, ఈ విషయాన్ని క్లారిటీగా పేపర్లో తెలియజేస్తే వాళ్ళు పూర్తిగా కొన్ని విషయాలలో తెలుసో తెలియక ఉంటారు. ఆ విద్యార్థులకు మినిమం మాలాంటి వాళ్ళకు కాకపోయినా విద్యార్థులకైనా ఈ పీపీపీ ఈ 3 పీపీపీ అంటే ఏ విధమైన దానికి అర్థం వస్తుందో క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యార్థులకు మెడిసిన్ చదివే విద్యార్థులకు తెలియజేసే విధంగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఒక డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేస్తారు.